శ్రీనివాసుడికి గోవింద అనే పేరు ఎలా వచ్చింది అని సెర్చ్ చేస్తే కొన్ని పురాణాల్లో కొన్ని కథలున్నాయి. కానీ నేను చదివిన వెంకటేశ్వర మహాత్యంలో ఈ చరిత్ర ఉంది. ఒకసారి భృగుమార్చి విష్ణువు యొక్క వక్షస్థలం పైన తన కాలితో తన్నడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వదిలి భూలోకానికి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి వెంట విష్ణువు కూడా భూలోకానికి వచ్చి వెంకటేశ్వరుడిగా ఉండి ఏడుకొండలని ఆశ్రమంగా ఏర్పాటు చేసుకుని ఎప్పటి నుండో ఉంటున్న అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్లి తన జీవనాన్ని కొనసాగించడం కోసం ఒక గోవుని ఇవ్వమని అడుగుతాడు. ఆ సమయంలో గోవులన్నీ మేతకు వెళ్లడంతో వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో పాటు ఆ ఏడుకొండల పైన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాక తప్పకుండా గోవుని ఇస్తానని అగస్త్యుడు చెప్పడంతో వెంకటేశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయి శ్రీనివాస కళ్యాణం జరిగిన తర్వాత మళ్లీ గోవు కోసం అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. కానీ శ్రీనివాసుడు వెళ్లిన సమయానికి అగస్త్య మహాముని ఆశ్రమంలో ఉండడు. తిరిగి వచ్చిన అగస్త్య మహర్షి శిష్యుడి ద్వారా విషయాన్ని తెలుసుకుని గోవు ఇందా అని అనుకుంటూ ఏడుకొండలు ఎక్కి ఆనంద నిలయానికి వెళ్లి శ్రీనివాసుడికి గోవు ఇందా అని ఇస్తాడు. అలా శ్రీనివాసుని గోవిందా అని పిలుస్తాడు. మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే అందరూ గోవిందా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.